ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు, ది గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు, వారికి నాకు పరిచయం ఉంది. అలాగే అనుక్షణం నా గుండెల్లో ఉండి ఒక రోజుకు ఒక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు. ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్. ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్, ఎక్కడున్నా ఉంటే ఇప్పుడు సుమలతకు జన్మించాడు అంబరీష్. వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నీకేం రావు. అలాగే విష్ణువర్ధన్ గారు, వాట్ ఏ మ్యాన్. ఈ మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే 3 days ముందుగా భారత్ గారు వాళ్ళు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్. నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ అని పిలుస్తాడు. పిల్లలు ట్రైనింగ్ వెళ్తున్నారు, యాక్టింగ్ ఎందుకండి మీ దగ్గరే ట్రైనింగ్ మోహన్ బాబు గారు. విష్ణువుని పిలిచి మీకు నాన్న సినిమాలే చూడండి, అదే చాలు, ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లైన్ వెంకటేష్. అంబరీష్ ద్వారా పరిచయం. ఆ రోజు నుంచి కూడా అన్నా అని పిలుస్తాడు, నేను తమ్ముడు అంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఈ సినిమాల గురించి ఎక్కువ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పను. సినిమా తీసాం, ప్రజల ఆశీస్సులు, దీని గురించి విష్ణువర్ధన్ బాబు చెప్పాలి. ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా. మహానుభావులు కన్నడ రాజకుమార్ గారు తెలుగులో తీసి సిల్వర్ జూబ్లీ కూడా బ్లాక్ అండ్ వైట్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐ హావ్ ఫర్గెటెన్ సమ్ పాయింట్స్. ది ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ది గ్రేట్ శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు. I love him, I like him, I see him in his face, in his heart, Lord Shiva. It is not exaggeration for me, it is a truth. ఆయన చూస్తే ఒక పరమేశ్వరుని చూసినట్టు అనిపిస్తుంది నాకు, నా ఒక భావం. యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను. అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు. అయిపోయింది 2 years. రే రారా, నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఎక్కడ రాను? రవిశంకర్ గురుదేవ్ గారి దగ్గర రాను. నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏంటి రాను, నువ్వు రారా అన్న. ఐ కేమ్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికేమ్ సర్వెంట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదేవ్. ఆయనకు నేను ఫోన్ చేసి, గురుదేవ్ వాళ్ళ సెక్రటరీ నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి, టీచర్ కదా ఆడియో లాంటిది ఇలా చేయాలని చెప్తే నో ఎనదర్ వర్డ్, ఈ యాక్సెప్టెడ్. ఎప్పుడు వస్తారు మోహన్ బాబు గారు, రండి, ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వదించాడో నా బిడ్డను. మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అటువంటి గురుదేవ్ గారి పాద పద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ గురుదేవ్ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.